సో ఎంఎన్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. రీజనింగ్ మాస్టరీ, ఎంఎన్సీస్ రీజనింగ్ మాస్టర్. ఈ బుక్లో నియర్లీ 500 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వీఆర్ డిస్కసింగ్ కంటిన్యూస్గా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆల్ మోడల్స్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, టాప్ 50 ఎంఎన్సీ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసాం. నౌ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రాంగ్ నంబర్. సో ఏంటి రాంగ్ నంబర్ అంటే ఏంటి? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్. ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. ఆ సీక్వెన్స్ ఆఫ్ నంబర్లో ఒక నంబర్ కావాలని సీక్వెన్స్ను మిస్ చేసి ఇస్తాడు. సో ఏ నంబర్ సీక్వెన్స్ మిస్ అయ్యింది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ నంబర్ ఈజ్ మిస్సింగ్ ఆర్డర్. ఓకే, సో దట్ నంబర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూద్దాం. మరి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎంఎన్సీ క్వశ్చన్స్, కేర్ఫుల్గా గమనించండి. సో క్వశ్చన్ నెంబర్ 1, 3, 5, 7 చూడండి జాగ్రత్తగా. 3, 5, 7, 9, 13, 17, 19 గమనిస్తే క్లియర్గా అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని తెలుస్తుంది. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 7 తర్వాత ఏముండాలి? ఇక్కడ 11 ఉండాలి, అక్కడ 11 ఉండాలి. ఓకే, 11 తర్వాత 13, 13 తర్వాత 17, 17 తర్వాత 19 ఆర్డర్లో ఉన్నాయి కదా. ఒక్కటే మిస్ అయింది నంబరు, ప్రైమ్ నెంబరు. సో రాంగ్ నెంబర్ 9, 9 ప్లేస్లో 11 ఉండాలి. సో 9 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో 9 ఈజ్ ద రాంగ్ నెంబర్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రాంగ్ నెంబర్ ఏంటి? సో 9. సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 1, 9 క్లియర్గా తెలుస్తుంది. 1, 9, 25 అంటే స్క్వేర్ వాల్యూస్. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్. ఓకే, సో 1, 3, 5 అంటే ఆడ్ నెంబర్ కదా. ఇక్కడ 7 ఉండాలి. ఇక్కడ చూడండి 9 స్క్వేర్, 11 స్క్వేర్, ఆడ్ నెంబర్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏముండాలి మరి? 7 స్క్వేర్ ఉండాలి. సో 7 స్క్వేర్ 49. సో 84 అన్నది రాంగ్ నెంబర్. 84 అన్నది రాంగ్ నెంబర్. సో 84, ఏ ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. అర్థమవుతుంది కదా? ఏ నెంబర్ రాంగ్ అన్నది క్లియర్గా తెలుస్తుంది కదా. ఓకే, సిమిలర్లీ సి హియర్ క్వశ్చన్ నెంబర్ 5. సో స్క్వేర్ అని తెలుస్తుంది ఇక్కడ. 4, 9, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 2, 3, 5 చూడండి ప్రైమ్ నెంబర్ అని క్లియర్గా తెలుస్తుంది. సో 7 స్క్వేర్. నెక్స్ట్ ఏముండాలి? 7 తర్వాత ఇక్కడ 11 ఉండాలమ్మా. 11 తర్వాత 13, 13 స్క్వేర్ ఉంది కదా, 13 స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏముండాలి? 11 స్క్వేర్ ఉండాలి. కానీ 81 ఇచ్చారు, 121 ఉండాలి. కాబట్టి ఏంటి రాంగ్ నెంబరు? 81 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో 81 ఈజ్ రాంగ్. ఇట్ ఈస్. అర్థమవుతుంది కదా. సేమ్ అదేవిధంగా సి హియర్ క్వశ్చన్ నెంబర్ 4. ఏం క్వశ్చన్ నెంబర్ 4? 2, 3, 5 2, 3, 5, 8, 17, 33 స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు, అవునా? సో ఏంటో ఆర్డర్ అంతా జాగ్రత్తగా మీరు గమనిస్తే 2కి 3కి డిఫరెంట్ చూడండి. ఇంటూ 2 -1, 2ను డబల్ చేయండి. ఇంటూ 2 4 కదా, 4 -1 3, మళ్ళీ 3 ఇంటూ 2 6, 6 -1 5, మళ్ళీ 5 ఇంటూ 2 10, 10 -1 ఎంత ఉండాలి? 10 -1 9 ఉండాలి ఇక్కడ. మళ్ళీ 9 ఇంటూ 2 18, 18 -1 17 టాలీ అయింది కదా. మళ్ళీ 17 ఇంటూ 2 34, 34 -1 33 అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి. కానీ 8 ప్లేస్లో 9 ఉండాలి. సో 8 ఈజ్ ద రాంగ్ నంబర్. సో రాంగ్ నంబర్ ఈజ్ 8. దిస్ ఈజ్ రాంగ్ నంబర్. సిమిలర్లీ సి హియర్. సో క్వశ్చన్ నెంబర్ 5. 1, 2, 4, 14. సో ఏంటి ఆర్డర్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ. సో 1 నుంచి 2కు చూడండి ఇంటూ 3 -1 ఇంటూ 3, 1 ఇంటూ 3 3, 3 -1 ఎంత 2. ఓకే, మళ్ళీ ఇంటూ 3, 2 ఇంటూ 3 6, 6 -1 ఇక్కడ ఏముండాలి? 5 ఉండాలి. ఓకే, 5 ఇంటూ 3 15, 15 -1 14 టాలీ అయింది కదా. ఇంటూ 3 -1 ఇంటూ 3 -1 ఇంటూ 3 -1. ఇవి మరి ఆర్డర్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరంటే బై ప్రాక్టీసింగ్. మోర్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రాక్టీస్ చేయడానికి సో మన దగ్గర ఒక మంచి బుక్ ఉంది, ఎంఎన్సి రీజనింగ్ బూస్టర్ అని. ఓన్లీ వర్క్ బుక్ ఇది, ప్రాక్టీస్ బుక్. ఓకే, దీంట్లో కూడా నియర్లీ 500+ క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. దీంట్లోనే సొల్యూషన్ కూడా క్లియర్గా ఉంది. ఓకే, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ కమాండ్ ఆన్ దిస్ సిటీస్. ఓకే, ఎంఎన్సి రీజనింగ్ బూస్టర్. సో ఇట్ ఈస్ ద వర్క్ బుక్. రీజనింగ్ మీద 2 బుక్స్, యాప్ట్యూడ్ మీద 2 బుక్స్ ఉన్నాయి. ఇవి మీరు ఫాలో అయితే ఏ ఎంఎన్సీకి వచ్చినైనా మీరు ఏ ఎంఎన్సీ యాప్ట్యూడ్ టెస్ట్ అయినా యూ కెన్ క్రాక్ ఇట్ వెరీ ఈజీలీ. It may be 10 LPA, 20 LPA, 30 LPA. You can crack the first round, aptitude round very easily if you follow these 4 books. Okay.
Now see here question number 5. In question number 5, into 3 minus 1 into 3, 14 into 3, 42 minus 1 చూడండి 41. Now 41 into 3, so 123 minus 1 120 టాలీ అయ్యాయి కదా. కాబట్టి ఇక్కడ 5 ప్లేస్లో 4 ప్లేస్లో ఏమి ఉండాలమ్మా 5 ఉండాలి. సో 4 is the wrong number. 4 is the wrong number. This is the wrong number it is. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.